చేస్తున్నారు వాళ్ళు. సో వాసుదేవన్ గారు ఇదంతా అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ ఉంటుంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈసారి ఇప్పుడు 9వ ప్రజెంట్ చేశారు. మొరార్జీ దేశాయ్ ఈజ్ హోల్డింగ్ ద రికార్డ్ ఫర్ 10 times, బట్ నాన్ కాన్సిక్యూటివ్. నడిమిట్లో ఒక బ్రేక్ ఉండే అనుకుంటా. కాన్సిక్యూటివ్ అయితే ఈ మీద రికార్డు. ఇప్పుడు నెక్స్ట్ అయితే మొరార్జీ దేశాయ్ దాన్ని కూడా మ్యాచ్ చేసుకుంటున్నాము. దాని తర్వాత ఇంకొక టర్మ్ కూడా ఉంది, ఇంకొక ఇయర్ కూడా ఉంది, 2028 బడ్జెట్ ఉంటుంది. ఓకే, అండ్ 2029 బడ్జెట్ కూడా ఉంటుంది, కానీ ఫుల్ ఫ్లెజ్ బడ్జెట్ ఉండదు, ఎలక్షన్ కన్నా ముందు ఉంటుంది అది. సో ఆమె ఏం చేస్తుందంటే ఒక స్పీచ్ తయారు చేస్తుంది. ఆ స్పీచ్ని ఫస్ట్ టైం వీళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి దాంట్లో ఏదైనా తప్పులు ఉందా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ గారు అంటారు, నేను అందరికీ రేపటి నుంచి 10% ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇవ్వబోతున్నా అంటారు. ఇట్స్ అ వెరీ వేగ్ స్టేట్మెంట్. ఎవరికి? అందరూ అంటే చాలా మంది ఉంటారు అందులో, చాలా సెక్షన్. సాలరీ క్లాసా, కార్పొరేట్ లెవెలా, లేకుంటే ఇంకేమైనా వాళ్ళకైనా మీరు ఎవరికి ఇస్తున్నారు ఈ 10% ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్? ఓకే, ఇంకా 10% ఇవ్వలేము చెప్తున్నాను. ఇప్పుడు ఉన్నది మ్యాక్సిమం 12 lakhs దాకా వెళ్తుంది అది, కానీ అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు. సో వీళ్ళేం చేస్తే కరెక్ట్ చేస్తారు మళ్ళీ దాన్ని. స్పెసిఫిక్గా గ్రూప్ మెన్షన్ చేసి ఎవరి కోసం ఎంత, ఎక్కడ, ఏ సంవత్సరం దాకా ఇదన్నీ డీటెయిల్ చేస్తారు దాన్ని. అది 2వ డ్రాఫ్ట్. దాని తర్వాత 3వ డ్రాఫ్ట్ వస్తుంది, విచ్ ఇస్ ద ఫైనల్ వన్స్ విచ్ రీడ్స్ అవుట్ ఇన్ ద పార్లమెంట్. దాన్ని అప్రూవ్ అయిన తర్వాత దేర్ విల్ బి సో మెనీ వెట్టింగ్స్. కరెక్ట్. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు ఒకసారి చెక్ చేస్తారు. ఆయనకు అంత టైం ఉండదు, కానీ ఆయన టీం చూసుకుంటారు. పిఎంఓ చూసుకుంటారు. సంజయ్ సాన్యాల్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ప్రధానమంత్రి ఆఫీస్లో, వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దాన్ని అప్రూవల్ వెళ్తుంది. ప్రింట్ చేస్తారు, బడ్జెట్ డాక్యుమెంట్ ప్రింట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్టు PDF ఉంది, చాలా మటుకు ప్రింటింగ్ ఉండదు ఎక్కువ, కానీ అప్పుడు కూడా ఒక్కొక్క ఎంపీకి టేబుల్ మీద ఒక కాపీ ఇచ్చేస్తారు వాళ్ళు. ఇది అయిన తర్వాత లోక్సభలో దాన్ని ప్రజెంట్ చేస్తారు. నిన్న ప్రజెంట్ చేశారు బడ్జెట్. ప్రజెంట్ చేసిన తర్వాత దాని మీద డిస్కషన్. ప్రయర్ టు ఫైనాన్స్ మినిస్టర్స్ అడ్రస్ ఇవన్నీ సర్క్యులేట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ అట్ ద టైం వెన్ షీ ఈస్ ప్రెజెంటింగ్. 9 o'clock అనుకుంటా ఆ టైంకి. ఇప్పుడు 11 గంటలు అంటే పొద్దున 11 గంటలకి వాళ్ళ టేబుల్ మీద ఉంటుంది, ప్రతి ఎంపీ టేబుల్ మీద పెడతారు. దాని తర్వాత డోర్ లాక్ చేసేస్తారు, వాళ్ళు బయటికి వెళ్ళలేరు. ఎందుకంటే మొత్తం ప్రెజెంట్ చేయలేదు కదా దాన్ని. మీరు తెలియని 35వ పేజు మీ నిర్మలా సీతారామన్ 5వ పేజ్ చదువుతున్నాడు, 35 పేజ్ వీళ్ళ దగ్గర ఉంటుంది, 35th పేజ్ చదువుతున్నారు వీళ్ళు. దాంట్లో స్టాక్ మార్కెట్ ఇంప్లికేషన్ ఉందని బయటికి ఇన్ఫర్మేషన్ వెళ్తే స్టాక్ మార్కెట్లో కొంతమంది కొనుగోలు చేస్తే కొంతమంది అమ్మేసుకుంటారు. అప్పుడు ఆ డేటా, సో డేటా షుడ్ బి కాన్ఫిడెన్షియల్ అన్నమాట. అది అయిన తర్వాత వాళ్ళ ఫోన్ అలౌ చేయరు కదా లోపలికి. వాళ్ళ ముందు ఒక స్క్రీన్ కూడా ఉంటుంది, దానిలో కూడా PDF ఉంటుంది. దాన్ని ట్రాన్స్మిట్ చేయలేము మీరు బయటికి, యూ కెన్ వాచ్ ఇట్ అంతే. ఓకే, ఇట్స్ ఓన్లీ రీడ్ ఓన్లీ ఆప్షన్ ఉంటుంది. ఇది అయిన తర్వాత ప్రెజెంటేషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి బడ్జెట్ డిస్కషన్ మొదలవుతుంది. బడ్జెట్ డిస్కషన్ మొదలైనప్పుడు ఈ ప్రతి పార్టీ వాళ్ళు, లీడర్లు, రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్, అట్లనే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ, DMK, TDP, BRS, కాంగ్రెస్, వీళ్ళందరూ వాళ్ళ వైపు నుంచి కొంతమందిని డిబేట్కి నామినేట్ చేస్తారు. ఆ డిబేట్లో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తారు. బడ్జెట్ ఈజ్ నాట్ ఫైనల్. దాంట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్కి తెలిసిపోతున్నారు, అందరు ఎంపీలో ఏదో అడుగుతున్నారు, బహుశా అది చేస్తే బాగుంటుందేమో అని చెప్పి కొంచెం మార్పులు తీసుకొస్తారు బడ్జెట్లో. తో ఆ డాక్యుమెంట్ని మార్చేసి ఫైనల్ ఓటింగ్ చేస్తారు. టెక్నికలీ ఈ బడ్జెట్ రాజ్యసభకి వెళ్ళక్కర్లేదు. ఓకే, దిస్ ఇస్ ద మనీ బిల్. మనీ బిల్ అనేది లోక్సభనే పాస్ చేస్తుంది. ఓకే, మీరు చూసుంటారు ఏదో మనీ బిల్ ఎక్కడైనా డబ్బులతో సంబంధం ఉన్నది ఏదైనా ఉంటే అది లోక్సభనే పాస్ చేస్తుంది, రాజ్యసభకు సంబంధం లేదు. కానీ మన దగ్గర ఇప్పుడు రాజ్యసభలో కూడా చేస్తున్నారు. ఇట్ ఈస్ ఓన్లీ వాళ్ళు రిజెక్ట్ చేయలేరు రాజ్యసభలు. రిజెక్ట్ చేస్తే కూడా ఏం కాదు, గవర్నమెంట్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, కానీ బడ్జెట్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈసారి జరిగిన బడ్జెట్లో కూడా మనం ఏం చూస్తున్నాం వాసుదేవన్ గారు, ఒక లాంగ్ టర్మ్ గేమ్ చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బడ్జెట్ని నేను చాలా మటుకు ఛాన్స్ నిన్న కూడా మాట్లాడినప్పుడు అదే చెప్పాను. బడ్జెట్లో రొమాన్స్ పోయింది ఎప్పుడు. నేను 90లో నేను టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ జాయిన్ చేసినప్పుడు 92లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక ఎకనామిక్ సర్వే అని ఇప్పుడు కూడా వస్తుంది చూడండి. అదొక పెద్ద ఒక సెన్సేషన్. We used to have those copies and in the universities బుక్ చేసుకుంటారు సార్. మా దగ్గర టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ బేగంపేటకి వచ్చి ఒక రోజు ముందు 2 రోజుల ముందు టైమ్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. కొంతమంది 5,000 కాపీలు, కొంతమంది 3,000 కాపీలు తీసుకెళ్తారు. కొంతమంది కార్పొరేట్స్, కొంత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరూ తీసుకెళ్తారు వచ్చి. బ్యాంక్ వాళ్ళు మాకు ఒక 100 కాపీలు 200 కాపీలు చెప్పి అడ్వాన్స్ కట్టేస్తారు వాళ్ళు. దాన్ని బట్టి మనం ప్రింట్ ఆర్డర్ ఇస్తాం బాంబేకి. అప్పుడు ఇక్కడ ప్రింటింగ్ లేకుండా హైదరాబాద్ టైం, తర్వాత మొదలైంది ప్రింటింగ్ హైదరాబాద్. ఈ ఎకనామిక్ సర్వేలో ఏం చేస్తారంటే ఎకనామిక్ సర్వే ప్రింట్ అయిన తర్వాత అది మనం సర్క్యులేట్ చేస్తుండేమో. ఇప్పుడు దాని కూడా రొమాన్స్ లేదు, ఎందుకంటే చాలామందికి తెలుసు త్రూ అవుట్ ద ఇయర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. అన్నీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆన్ ద నెట్ టుడే. మీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఎంత, బడ్జెట్ డెఫిసిట్ ఎంత, క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ ఎంత,
2 క్వార్టర్లకి మీకు ఎంత ఇన్కమ్స్ వచ్చింది, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత వచ్చింది, మొత్తం డీటెయిల్స్ మీద ఆల్రెడీ వస్తుంటుంది. కన్సాలిడేషన్ ఒకటే చేస్తారు, అది కూడా ఫైనల్ కాదు కదా. దిస్ ఈ మన ఎకనామిక్ సర్వే ఒక 9 నెలల పాటు ఉంటుంది, దాని తర్వాత లేదు. లాస్ట్ 3 months ఇంకా కాలేదు, మరి వీఆర్ స్టిల్ ఆన్ February 1st వీక్ ఉంది, ఇంకా మార్చ్ రావాల్సింది ఇంకా. సో అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. దాని తర్వాత బడ్జెట్ రోజు ఎంత సెన్సేషన్ అంటే బాబా అందరు చూస్తుంటారు, నాకు ఎంత ట్యాక్స్ రిలీఫ్ ఇస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్లో మిడిల్ క్లాస్కి ఎంత, సిగరెట్లు ఎక్కువ అవుతుందా, లిక్కర్ ఎక్కువ అవుతుందా, లేకుంటే మిగతా ప్రోడక్ట్స్ టూత్పేస్ట్ తగ్గుతుందా పెరుగుతుందా. ఇప్పుడు చూడండి అట్లనే ఏమైనా ఉందా? జిఎస్టీకి వెళ్ళిపోయింది అదంతా. జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక ప్రోడక్ట్ కాస్ట్ జిఎస్టీ మీద వచ్చేస్తుంది, జిఎస్టీ కౌన్సిల్లో డిస్కస్ చేస్తారు, దీంతో సంబంధం లేదు. త్రూఅవుట్ ద ఇయర్ వారు మార్పులు తీసుకొస్తారు జిఎస్టీలో. అదే ఆ కౌన్సిల్లో మినిస్టర్స్ ఉంటారు, ఫైనాన్స్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్, ఒక కౌన్సిల్ ఉంటుంది, వాళ్ళు 6-7 మంది ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు, ఆపోజిషన్ పార్టీ గవర్నమెంట్ ఉంటారు, రూలింగ్ పార్టీ గవర్నమెంట్, వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తారు. ఇప్పుడు చూడండి 2 స్లాబ్లకి తీసుకొచ్చారు, ముందు 4 స్లాబ్లు ఉండే, ఇప్పుడు 2 స్లాబ్లు ఉన్నాయి. దాని తర్వాత సిన్ ట్యాక్స్ అని ఒకటి ఉంది, అది మన లిక్కర్, సిగరెట్ ఇట్లాంటిది. మరి పెట్రోల్ కూడా దీని బయట ఉంటుంది, జిఎస్టీ బయటనే ఉంటుంది ఎప్పుడు. కానీ ఈసారి చూడండి, ఇప్పుడు సడన్గా మనం చూసాం టెలివిజన్ ఇండియాలో తయారు చేసే బయట నుంచి తెచ్చుకునే టెలివిజన్ సెట్ కొన్ని మెడికల్ డివైసెస్ మీద ట్యాక్స్ పెంచుతున్నారని చెప్పారు గవర్నమెంట్. కస్టమ్స్ డ్యూటీ గవర్నమెంట్ కెన్ ఇంక్రీజ్, ఎందుకంటే ఇది జిఎస్టీలో రాదు కస్టమ్స్ డ్యూటీ. ఏం చేస్తారు దాని తర్వాత? పెరుగుతుంది. దానికి కారణాలు ఉంటాయి, ఎందుకంటే మన దేశంలో తయారు చేయొచ్చు కదా, బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలి? ఆత్మనిర్భర్ భారత్ ఆ కాన్సెప్ట్, అది చాలా డీటెయిల్గా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అట్లాంటిది. కానీ ఫస్ట్ టైం చూస్తారంటే ఈ ఆదాయం, మనం అక్కడే మొదలు పెట్టాం డిస్కషన్, ఆదాయం ఎంత ఉంటుంది, ఖర్చు ఎంత ఉంటుంది, మీరు డెఫిసిట్ కంట్రోల్లో ఉంచుకున్నారా లేదా. ఇప్పుడు మన ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా అంతే వాదేవన్ గారు. ఇప్పుడు తెలంగాణకి 3 లక్షల కోట్లు ఉంది అనుకోండి బడ్జెట్, కానీ ఖర్చు ఏం చూపిస్తారంటే 3,50,000 చూపిస్తారు. ఫస్ట్ తక్కువ చూపిస్తారు, 2,80,000 ఖర్చు పెడతాం, మాకు 30,000 మిగిలిపోతుంది చేతిలో కాదు. లాస్ట్లో బడ్జెట్కి వచ్చినప్పుడు ప్రజెంట్ చేసినప్పుడు బట్టి విక్రమార్క గారు ఏమంటారంటే డబ్బులు అయిపోయినాయి, మేము అప్పులు తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఏడుపు ఏంటంటే మాకు ఇంకా అప్పులు తీసుకోవాలి, పర్మిషన్ ఇవ్వండి, మాకు ఇంకా అప్పులు తీసుకోవాలి. ఎందుకంటే వీఆర్ క్రియేటింగ్ నాన్ క్యాపిటల్ అసెట్స్. మీరు డబ్బులు ప్రజలకి ఇస్తున్నారు అంతే, క్యాష్గా ఇస్తున్నారు, దట్ ఈస్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్. అది క్యాపెక్స్ కాదు కదా, అది లేదు. దాంట్లో మీరు ఒక బ్రిడ్జ్ కానీ, ఒక రోడ్ కానీ, ఒక స్కూల్ కానీ, హాస్పిటల్ కట్టట్లేదు, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ మన దేశంలో, ఎందుకంటే ఫ్రీబీస్ చాలా. మనం చూసాం నిన్న కూడా డీబీటీ గురించి ఒక చిన్న డాక్యుమెంట్ నిన్న వచ్చింది, 18% దాకా వెళ్తుందంట ఇప్పుడు జీడిపిది ఒక్కొక్క స్టేట్ది, 18% దాకా డీబీటీ ట్రాన్స్ఫర్స్ ఆన్ ఫ్రీబీస్. డైరెక్ట్ మహిళలకు ఇచ్చేది ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉండొచ్చు, మిగతా చాలా ఉన్నాయి అట్లా. మరి దీని అంతటికీ కూడా స్టేట్స్ ని